మిత్రులారా అందరికీ నమస్తే. మనం ఈరోజు అమ్మ సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఇక్కడ ఉన్నాం. అయితే మనం స్టేట్ లీడరు అండ్ బీసీ హక్కుల సాధనా సమితి ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి తాటి వెంకటేశ్వర గారితో సార్ చెప్పండి. తాటి వెంకటేశ్వరరావు, బీసీ హక్కుల సాధనా సమితి ప్రధాన కార్యదర్శి. ఈరోజు సావిత్రిబాయి పూలే 193 జయంతి సందర్భంగా అందరికీ ఆమెకి నివాళులర్పిస్తూ అందరికీ ఆమె అనుసరించిన విధానాన్ని అనుసరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నాడు నేడు పోల్చుకొని చూడాలి. ఎవరైనా సరే పోల్చుకోకపోతే అది సమాజమే కాదు. ఎందుకనంటే నాడు అవకాశాలు లేని రోజుల్లో మనువాదం మొత్తం జాతిని మొత్తం తొక్కేసే ప్రయత్నంలో చదువు ఇంటేనే చెవులో సీసం పోసే రోజుల్లో ఆవిడ పుస్తకం పట్టుకొని ఆమె చదువుకొని ఆమె పుస్తకం తీసుకొని అందరికి చదువు చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. కాబట్టి నేడు ప్రభుత్వాలు కూడా ఆ విధమైనటువంటి పాలసీతోటి, ఆ విధమైనటువంటి ప్రోత్సాహంతో కింది స్థాయిలో ఉన్న వాళ్ళందరినీ ఉన్నత చదువుకోవడానికి అవకాశాలు కల్పించేటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాబోయేటువంటి కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బీసీ సంక్షేమం కోసం మాటలంటే సరిపోదు, దానికి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలా. బడ్జెట్లో బీసీలో ఎంతమంది ఉన్నారో, ఎంత శాతం ఉన్నారో అంత శాతం బడ్జెట్ కూడా కేటాయించి బీసీలు అంటే కుల సంఘంగా చూస్తున్నారు చాలామంది. ఇది సరైన అవగాహన కాదు. ఇది బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్, వెనకబడిన తరగతులు. అంటే ఓసీలు అంటే అగ్రవర్ణాలని, బీసీలు అంటే వెనకబడిన వాళ్ళని కుల సంఘాలుగా చూస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. బీసీలని వెనకబడిన తర్వాత ఆనాడు ఉత్పత్తి సాధనాల మీద ఎవరి శక్తి అవుతుందో, ఎవరైతే ఆధిపత్యం ఉందో వాళ్ళు ఉత్పత్తి సాధనాలని స్వాధీనం చేసుకున్నారు. మిగతా వాళ్ళందరినీ కూడా వాళ్ళ బానిసలుగా చేసుకున్నారు. అసలు మానవుడు పుట్టినప్పుడు మానవుడు తెలివితేటలు వచ్చాక కూడా కుల వ్యవస్థ లేదు. కుల వ్యవస్థ ఎప్పుడు వచ్చిందంటే మనువాదులు వచ్చిన తర్వాత వచ్చింది. మనువాదులు అంటే ఈనాడున్నటువంటి ఆర్య జాతికి సంబంధించినటువంటి వాళ్ళు. ఈయన సాక్షి పేపర్లో ఒక వ్యాసం వచ్చింది. ఆ వ్యాసంలో చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా ఎవరెవరు ఎక్కడ పుట్టి ఎవరెవరు ఎక్కడ పెరుగుతున్నారని వివరాలను తీసుకొచ్చారు. అండమాన్ దీవుల్లో ఉన్నటువంటి ప్రజలు ఎక్కడో లావోసు పుట్టిన వాళ్ళు వలస వచ్చి ఇక్కడ ఉంచారు. భారతదేశంలో కూడా అంతే. బీసీ వెనకబడిన తరగతి వాళ్ళందరూ భారతదేశంలో పుట్టి పెరిగారు. కాబట్టి వీళ్ళని మూలవాసులుగా చూస్తూ వీళ్ళ అభివృద్ధి కోసం ప్రభుత్వాలు పాటుపడాలని చెప్పి మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బీసీలు కూడా కుల సంఘాలుగా చూడొద్దు. బీసీలు అందరంటే బ్యాక్వర్డ్ క్లాసెస్గా అందరూ ఒకటే. ఈ కులాలని మనువాదం పెట్టింది. ప్రజలను చీల్చి చెండాడటానికి, వేరు చేయడానికి వృత్తి చేసుకునే వాళ్ళ ద్వారా వృత్తిని బట్టి కులం ఏర్పాటు చేశారు. ఇవాళ ఎవరు ఆ వృత్తిలో ఉండటం లేదు. వృత్తులు మారాయి కాబట్టి కులం అనేది లేదు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో వెనకబడిన తరగతులు అందరూ కూడా ముందు అడ్వాన్స్గా అదర్ క్లాసెస్కి అందుకునే విధంగా ప్రభుత్వాలు ప్రోత్సాహం అందించాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కమ్మారెడ్లు కూడా కర్ణాటక, తమిళనాడులో బీసీలే వాళ్ళు.